హాయ్ హలో నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ కూడా. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో ప్రొఫెషనల్ గ్రోత్ ఆర్ కెరీర్ డెవలప్మెంట్ గురించి అండ్ ఎక్సెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి, మొబైల్ హ్యాక్స్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ గురించి కంటెంట్ షేర్ చేస్తుంటా. సో ఇఫ్ యూ హ్యావెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ యువర్ థాట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఎటువంటి వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ యూ విల్ నాట్ మిస్ ఆన్ ఎనీ ఆఫ్ ద స్టఫ్ దట్ ఐ షేర్ ఇట్ అక్రాస్. ఇంక డిలే లేకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఆల్ రైట్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈమెయిల్స్ని ఎలా ట్రాక్ చేయాలనేది డీటెయిల్గా చెప్తాను. సో బేసిక్గా మనం వాట్సాప్స్ యూస్ చేస్తుంటాం కదా, లైక్ సోషల్ మీడియా. వాట్సాప్లో మనం ఏవైనా పంపించామనుకోండి మెసేజెస్ వేరే వాళ్ళకి. సో అవతల వాళ్ళు మనం మెసేజెస్ చూసారా లేదనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? లైక్ బ్లూ టిక్స్ వస్తే ఐడెంటిఫై చేస్తాం కదా, లైక్ చూసారు వాళ్ళు అని చెప్పి. అలాగే డబుల్ టిక్ వస్తే వాళ్ళకి డెలివర్ అయ్యింది మన మెసేజెస్ అనేది డిసైడ్ అవుతాం. కరెక్ట్. సో ఒకవేళ అదే ఫీచర్ మనకి జీమెయిల్‌లో వస్తే, యాహ్! కరెక్టే విన్నారు. సో అదే ఫీచర్ మనం జీమెయిల్‌లో కూడా యూజ్ చేయొచ్చనమాట. సో ద మెయిన్ రీజన్ ఫర్ లైక్ క్రియేటింగ్ దిస్ కంటెంట్ ఆర్ క్రియేటింగ్ దిస్ వీడియో ఈస్ జాబ్ సీకర్స్ కోసం అనమాట. లైక్ దే హావ్ బీన్, ఐ మీన్ నేను ఆ ఫేస్ నుంచి వచ్చాననమాట. బేసిక్‌గా నేను కూడా చాలా వరకు రిక్రూటర్స్ కానివ్వండి, లేదా హెచ్ఆర్స్‌కి నా డీటెయిల్స్‌ని షేర్ చేసి వాళ్ళు చూసారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోలేకపోయేవాడిని. లైక్ చాలా వరకు వెయిట్ చేసేవాడిని డీటెయిల్స్ కోసం. లైక్ వెదర్ మనకి రిప్లై వస్తదా? రాలేదా? అనేది వితిన్ పర్టిక్యులర్ టైమ్‌లో మనం డిసైడ్ అయ్యి వేరే కంపెనీకి మనం ట్రై చేయొచ్చు ఈ పర్టిక్యులర్ ఫ్యూచర్‌లో. సో, అప్పట్లో నాకు తెలియక నేను జస్ట్ నార్మల్ మెయిల్స్ పంపించి వెయిట్ చేసేవాడిని. చాలా వరకు వెయిటింగ్‌లోనే టైం అయిపోయేది. సో, అటువంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండటానికి ఈ కంప్లీట్ వీడియో చేశాననమాట సెపరేట్‌గా. మీకు డౌట్ రావచ్చు. లైక్ ఆళ్ళు చూస్తే ఏంటి? చూడకపోతే ఏంటి? అన్నది. సో, మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పంపించిన డీటెయిల్స్ లైక్ రెజ్యూమ్ అవ్వచ్చు, లేదా ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, లేదా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం ఏదైనా కంపెనీకి షేర్ చేసాం. లైక్ హెచ్ఆర్స్ ఆర్ రిక్రూటర్స్‌కి. సో, వాళ్ళు మన కంటెంట్ లైక్ మనం పంపించిన డీటెయిల్స్ చూస్తే మనం ఏం డిసైడ్ అవ్వచ్చంటే, ఓకే, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అండ్ మన డీటెయిల్స్‌ని చూసారు. సో దట్ వి కెన్ షో మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ పర్టిక్యులర్ కంపెనీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూడలేదనుకోండి, ఆబ్వియస్‌గా మనకు అర్థమైపోతది. ఇంక వెయిట్ చేసి వేస్ట్. వాళ్ళు ఎలాగో మన డీటెయిల్స్ చూడలేదు. సో, వేరే కంపెనీకి మనం ట్రై చేయొచ్చు. సో, అక్కడ టైమ్ సేవ్ చేసుకోవచ్చు మీరు. అర్థమైందా? సో, రాండమ్‌గా మీరు దానికి, దీనికి అన్నిటికి అప్లై చేసి మన పర్టిక్యులర్ లైఫ్‌ని మనమే కాంప్లికేట్ చేస్తున్నామనమాట. సో, ఈ పర్టిక్యులర్ ఇంటెన్షన్‌తోనే నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో, వితౌట్ ఎనీ డిలే స్క్రీన్‌లోకి వెళ్ళిపోదాం. గూగుల్‌లో ఈమెయిల్ ట్రాకర్ అని సెర్చ్ చేయండి ఫర్ జీమెయిల్ అని. సో, స్టార్టింగ్ లింక్ వస్తది కదా! ఈమెయిల్ ట్రాకర్ ఫర్ జీమెయిల్, మెయిల్ మెర్జ్ మెయిల్ ట్రాక్ అని. అది క్లిక్ చేయండనమాట. సో, అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోమని ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. జస్ట్ ఇది క్రోమ్ వెబ్ స్టోర్ అనమాట. సో, జస్ట్ యాడ్ టు క్రోమ్ కొట్టండి. యాడ్ ఎక్స్‌టెన్షన్. కూల్. ఇలా వస్తది. మేనేజ్ యువర్ ఎక్స్‌టెన్షన్ బై క్లికింగ్ ఎక్స్‌టెన్షన్ ఇన్ ద టూల్స్ మెను అని చెప్పి. సో, ఆటోమేటిక్‌గా ఇది యాడ్ అయిపోయినట్టే అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోండి. లైక్ పిన్ చేసుకోండి. మనకు కనిపిస్తది ఈజీగా. ఇప్పుడు మెయిల్స్‌ని ట్రాక్ చేసుకోండి. లెట్ మీ ఓపెన్ వన్ మెయిల్. ట ట ట ట ట. జస్ట్ చెక్ చేద్దాం వెదర్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనమాట. ఓకే. సో, ఐ విల్ జస్ట్ మెసేజ్ maintain@gmail.com. హలో వాట్సాప్. సోషల్ మీడియా అలవాటు అయిపోయిందనమాట. పట్టించుకోకుండా అది. సెండ్ చేయండి. సో, మీరు మెసేజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెండ్ బాక్స్ ఉంది కదా! ఇక్కడ మనకి వస్తది. మీ జస్ట్ సో, ఇలా ఎనేబుల్ చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు మెయిల్ ట్రాక్ చేస్తున్నప్పుడు. సో, ఇక్కడ మీకు ప్రీమియం అవన్నీ అడుగుతది. సో, ఏం పిచ్చెయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మీకు అది ట్రాక్ ఎనేబుల్ అయిపోతదనమాట. ఓకే. సో, లెట్ మీ ట్రై ఇట్ అగైన్.
ఇక్కడ చూసారు కదా! ఈమెయిల్ నాట్ ట్రాక్డ్ అని చెప్పాడు. ఎందుకంటే మనం అప్పటికే ఎనేబుల్ చేసుకోలేదు. సో, ఇప్పుడు మళ్ళీ పంపించండి. సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మనకిక్కడ ఒకటి గ్రీన్ అండ్ ఒకటి నార్మల్ గ్రే కలర్‌లో ఉంటది. సో, వి కెన్ సీ ద నోటిఫికేషన్ పవన్ ఐ మీన్ హాస్ నాట్ రెడ్ యువర్ ఈమెయిల్ ఐడి అని చెప్పి కనిపిస్తుందనమాట. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ మెయిల్ ఓపెన్ చేద్దాం. ఓకే. సో, మనకి రెండొచ్చాయి. ఒకటిది ట్రైల్ అనేది మనం అప్పటికి ఎనేబుల్ చేసుకోలేదు. సో, ఇట్ కాంట్ బి ట్రాక్డ్ అనమాట. సో, మనం ఏదైతే ఎనేబుల్ చేసుకొని చూస్తున్నామో అది మాత్రమే ట్రాక్ అవుతది. సో, ఇప్పుడిక్కడ మనం టెస్టింగ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. సో, మనం చదివాం ఈ మెసేజ్. సో, ఇప్పుడిక్కడ చూడండి. పవన్ సార్ రెడ్ యువర్ ఈమెయిల్ లెస్ థాన్ ఎ మినిట్ ఎగో. సో, ఈ విధంగా మనం ట్రాక్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఎప్పుడైనా సరే లైక్ సెండింగ్ ఎప్పుడైనా సరే మీ డీటెయిల్స్ పంపించినప్పుడు జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ హావ్ ఎనేబుల్ దిస్ పర్టిక్యులర్ మెయిల్ ట్రాకర్. ఓకే. అండ్ ఇంకో ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు మీరిక్కడ చూస్తే ఇక్కడ సెండర్ నోటిఫైడ్ మై మెయిల్ ట్రాక్ ఉంది. అంటే ఎవరికైతే మనం సెండ్ చేస్తామో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్తది. సో, అలా ఎళ్ళకుండా ఉండటానికి ఇక్కడ మనకు డిసేబుల్ చేసుకోవచ్చనమాట. రిమూవ్ చేసుకొని పవన్ సాయి హాయ్ అని పెట్టా. సెండ్. సో, ఇక్కడ ఇంకా చదవలేదు. అండ్ ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ నౌ లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో, వచ్చింది కదా ఇక్కడ హాయ్ అనేసి. ఇక్కడ చూస్తే మీరు నోటిఫికేషన్ రాలేదు. లైక్ ఈమెయిల్ ట్రాకర్ ద్వారా పంపించారు అని చెప్పి ముందు నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇక్కడ కనిపించట్లేదు. యూ కెన్ సీ వెదర్ రిసీవర్ హ్యాడ్ రెడ్ ద మెయిల్ ఆర్ నాట్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం ట్రాక్ చేయొచ్చు. చూసారు కదా! ఎలా ఈమెయిల్స్‌ని ట్రాక్ చేయాలి. లైక్ వాళ్ళు మన మెసేజెస్ ఆర్ మెయిల్స్‌ని చెక్ చేశారా లేదా అనేది ఈ విధంగా చూడొచ్చనమాట. ఓకే. సో, ఇలాంటి మంచి కంటెంట్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ పవన్.